ఫ్రెండ్స్ ఇప్పుడైతే 'జరగండి' సాంగ్ ఉంది కదా! అందులో బాయ్స్ ఫోటోతో ట్రై చేసినా చాలా బాగుంటది. ఒక లైక్ చేసి మీ బ్రదర్‌ని సపోర్ట్ చేయండి. డెమో చూద్దాం. పిల్లగాడు చూడే పిచ్చి లేపుతాడే కుర్రగాడు చూడే కుచ్చులాగు నస్తారు వచ్చనంటే అయితే చూశారు కదా! ఒకసారి ఫుల్ స్క్రీన్‌లో చూడండి. మంచి ఫీల్ అయితే ఉంటది. ల్యాండ్‌స్కేప్‌లో అయినా ఫుల్ స్క్రీన్‌లో చేసుకోండి. చాలా బాగుంటది. నచ్చితే లైక్ చేయండి. చాలా బీట్ అయితే చాలా సూపర్‌గా ఉంటది. నేను ఇంతకుముందు 3D వీడియో చేసిన గర్ల్స్ కోసం. ఆ వీడియో చూడకపోతే చూడండి. అంటే గర్ల్స్, బాయ్స్ కలిపి ఉంటది. చూసి లైక్ అయితే చేయండి. ఇప్పుడు ఎడిటింగ్ స్టార్ట్ చేద్దాం. ఇక్కడైతే చూసుకుంటే ఫస్ట్ అయితే నేనైతే అలర్ట్ మోషన్ ఓపెన్ చేసుకున్నా. ఒక ఫోటో అయితే ఎడిట్ చేసుకుందాం. కరెక్ట్‌గా మ్యాచింగ్ ఉంటే చాలా బాగుంటది. అది నేను చెప్తాను. ఎందుకనేది చెప్తాను. ఎగ్జాంపుల్‌గా నేను ఒక ఫోటో ఉంది. నేను ఒరిజినల్ ఫోటో చూపిస్తే మీకైతే ఐడియా ఉంటది. ఇప్పుడు మీరు ఏ సైజ్‌లో ఫోటో పెట్టినా కూడా మీకు చాలా ప్రాబ్లమ్ వస్తది. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఇది ఒరిజినల్ ఫోటో. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తానంటే అలర్ట్ మోషన్ ఓపెన్ చేసి ఇక్కడ మనకు 4:5 రేషియో సెలెక్ట్ చేసుకున్నాను. కింద ప్లస్ సెకండ్ మీడియాలోకెళ్ళి ఓకే. మీరు మీ యొక్క ఫోటో అయితే ఏదైనా ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను ఇదే ఫోటో అయితే పెడతాను. అంటే ఫస్ట్ యూజ్ చేసిన ఫోటోనే పెడదాం. అది పెడితే మీకైతే ఒక ఐడియా అనేది ఉంటది. ఓకే. ఈ ఫోటో అయితే పెట్టాను. కానీ ఇక్కడ బార్డర్ లైన్ అనేది వస్తుంది. ఈ బార్డర్ లైన్ అనేది చాలా డిస్టర్బెన్స్ ఉంటది. మీ ఫోటోలో లేకపోవచ్చు. కాబట్టి మీరైతే మీ ఫోటోని సెలెక్ట్ చేసి విగ్నెట్ అయితే యూజ్ చేయండి. మీ ఫోటో నార్మల్ ఫోటో ఉన్న విగ్నెట్ అయితే యూజ్ చేయండి. ఎలా అంటే చెప్తాను ఒక నిమిషం. ఈ ఫోటో పెట్టాను. నేను ఇంత జూమ్ చేసిన కింద ప్లస్ ఐకాన్ ఒక షేప్ తీసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా కలర్ అండ్ ఫిల్‌లోకి వెళ్ళి డ్యూయల్ కలర్ సెలెక్ట్ చేసి సెంటర్‌లో సెలెక్ట్ చేసి ఈ బ్లాక్ కలర్‌ని సెంటర్‌లో తీసుకోండి. ఈ బ్లాక్ కలర్‌ని సెలెక్ట్ చేసి ఇక్కడ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసి దీనైతే 0 చేసుకోండి. అయితే మనకు వైట్ కలర్ అయితే బాగా కనిపిస్తే హైలైట్‌గా కనిపిస్తది. ఈ వైట్ కలర్‌ని బ్లాక్ కలర్‌గా అయితే కన్వర్ట్ చేసుకోండి. ఇప్పుడు మీరు కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి ఇలా. కావాలంటే ఎక్కువ జూమ్ కూడా చేసుకోవచ్చు. ఇలా. ఓకే. ఇప్పుడు దీన్ని పైన సేవ్ ఐకాన్ ఉంటది. సేవ్ చేసుకోండి. చెప్తాను. ఓకే. సేవ్ చేశారు కదా! బ్యాక్ వద్దాం. ఓకే. ఇప్పుడు నేనైతే ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓకే. ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఫోటో ఉంటది. ఫోటో ప్లేస్‌లో మీ యొక్క ఫోటో చేంజ్ చేసుకోండి. మీకు చెప్తాను ఒక నిమిషం. ఓకే. ఫోటో చేంజ్ చేసుకున్నాం. మళ్ళీ ప్రతి ఒక్క ఫోటో దాంట్లో మీరు చేంజ్ చేసుకుంటే ఫోటో అనేది క్వాలిటీ లేకపోతే రిమినీ యాప్ అయితే యూజ్ చేయండి. కొన్ని సార్లు క్వాలిటీ ప్రాబ్లమ్ వస్తది కాబట్టి రిమినీ యాప్ అయితే యూజ్ చేయండి. ఒకవేళ ఇక్కడ ఎగ్జాంపుల్‌గా చూసుకుంటే హెడ్ సరిగ్గా కనిపిస్తలేదు కాబట్టి అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాలి ఇలా. ఓకే. ఇలా అడ్జస్ట్‌మెంట్ అయితే చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ మీకైతే కొన్ని గ్రూప్స్ అయితే ఉంటది. గ్రూప్స్ మీకు కొంచెం కన్‌ఫ్యూజ్‌గా అయితే ఉండొచ్చు. అంటే కొత్త వాళ్ళకి చెప్తున్నాను. ఆల్రెడీ కంటిన్యూ చేసుకున్న వాళ్ళకి అసలు ఏం ప్రాబ్లమ్ కాదు. ఆటోమేటిక్‌గా కంటిన్యూ చేసేస్తారు. ఓకే. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినా కూడా కొంచెం డిస్టర్బెన్స్‌గా అయితే ఉంటది. దానికి కూడా నేను సొల్యూషన్ చెప్తాను. ఈ గ్రూప్ సెలెక్ట్ చేసి ఎడిట్ గ్రూప్‌లోకెళ్ళి మీరు ఫోటో రీప్లేస్ పెట్టండి. మీరు ఏం చేయకండి. ఓన్లీ మీ యొక్క ఫోటో ఉంటది కదా! ఆ ఫోటో రీప్లేస్ పెట్టుకుంటే సెట్ అయిపోతది ఇలా. ఓకే. 3 గ్రూప్స్ ఉన్నాయి ఇక్కడ. 3 గ్రూప్స్ చేసుకోండి. ఇక్కడ చూసుకుంటే హెడ్ కట్ అవుతుంది కాబట్టి కొంచెం కిందికి తీసుకొద్దాం. సెట్ అయిపోతది ఇలా. చూసారు కదా! ఇలా. కొంచెం అడ్జస్ట్‌మెంట్ మాత్రం చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఓకే. దాని తర్వాత మీరు రీప్లేస్ పెట్టుకోవచ్చు ఫోటోస్ అనేది. అవి కొంచెం బాగానే ఉంటది. ఓకే. కొంచెం కిందికి తీసుకురావచ్చు. నైస్ ఇలా. ఓకే. మెయిన్ ఏందంటే లిరికల్ అనేది కొంచెం సెపరేట్‌గా ఇచ్చాను. సెపరేట్‌గా ఇవ్వనికి ఒకటే ఒక కారణం చాలామంది ఫాంట్ ప్రాబ్లమ్ వస్తది కాబట్టి ఇచ్చాను. ఓకే. మీరు ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను నైట్‌లో కూడా ఇదే ఫాంట్ యూజ్ చేసినా కాబట్టి దీనిపైన ప్లస్ ఐకాన్ కాపీ లేయర్ 15 లేయర్స్ ఉన్నాయి. ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత పేస్ట్ చేసిన సెట్ అయిపోయింది. ఆటోమేటిక్‌గా మధ్యలో వస్తది. మీ ఒకవేళ ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఈ ఫోటో ఉంది కదా! ఈ ఫోటో బ్యాక్ సైడ్ అయితే కొంచెం గ్రీన్ కలర్ ఉంది. టెక్స్ట్‌లో కూడా మీరు గ్రీన్ కలర్ అయితే యూజ్ చేసుకోవచ్చు. మధ్యలో బాగుంటది అంతే. ఇప్పుడు వీడియోని ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.